మనందరికీ కన్నీళ్ళొస్తాయి కదా. సంతోషమొచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు అవి మనతోనే ఉంటాయి. కాని ఎప్పుడైనా ఆలోచించారా, ఇవి జస్ట్ ఎమోషన్స్ మాత్రమేనా, లేకపోతే వాటి వెనకాల మనకు తెలియని ఏదైనా పెద్ద సైన్స్ దాగి ఉందా? రండి, ఈరోజు మనం కన్నీళ్ల వెనక దాగి ఉన్న ఆ అసలు రహస్యాన్ని తెలుసుకుందాం. మనలో చాలామందికి చిన్నప్పుడు వినిపించే మాట ఏడవద్దు, స్ట్రాంగ్గా ఉండు అని. ఏడవడమంటే ఏదో బలహీనత అన్నట్టుగా మన సమాజంలో ఒక అభిప్రాయముంది. కాని నిజంగా ఏడవడం బలహీనతేనా? అసలందులో నిజమెంత? లేదా ఇన్నాళ్లు మనం ఏడుపుని తప్పుగా అర్థం చేసుకుంటున్నామా? ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలవుతుంది. నిజం చెప్పాలంటే ఏడవడం అనేది కేవలం మన ఫీలింగ్స్ని బయటపెట్టడం మాత్రమే కాదు. ఇది మన శరీరంలో జరిగే ఓ అద్భుతమైన, చాలా కాంప్లెక్స్ బయోలాజికల్ ప్రాసెస్ అన్నమాట. ఇంకోలా చెప్పాలంటే మన బాడీ తనను తాను కాపాడుకోవడానికి, రిపేరు చేసుకోవడానికి వాడుకునే ఒక సూపర్ పవర్ఫుల్ టూల్ లాంటిది. సరే, అయితే ముందుగా కన్నీళ్లు చేసే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటో చూద్దాం. అదేంటంటే మన కళ్లను ప్రొటెక్ట్ చేయడం. అసలు ఈ సిస్టమ్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో. అసలు మన కన్నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? మన కంటి పైభాగంలో లాక్రిమల్ గ్లాండ్స్ అని చిన్న చిన్న ఫ్యాక్టరీలుంటాయన్నమాట. మనం అనుకుంటాం ఎప్పుడో బాధొచ్చినప్పుడు ఏడుస్తేనే ఇవి పనిచేస్తాయని. కాని కాదు, ఇవి 24/7 నాన్ స్టాప్గా పనిచేస్తూ కన్నీళ్లను ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి. ఈ ప్రాసెస్ వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ చాలా పవర్ఫుల్. ఆ గ్లాండ్స్ కన్నీళ్లను ప్రొడ్యూస్ చేస్తాయి కదా, అవి మన కంటి మీద ఒక సన్నని లేయర్ లాగా ఫామ్ అవుతాయి. ఈ లేయర్ ఒక ఇన్విజిబుల్ షీల్డ్ లాంటిది. దుమ్ము, ధూళి, ఇంకా ప్రమాదకరమైన బ్యాక్టీరియా లాంటివి ఏవీ కంట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అదంతా మనకు తెలియకుండానే ప్రతి క్షణం జరిగిపోతూ ఉంటుంది. అద్భుతం కదా. ఒక్క నిమిషం ఆలోచించండి. ఒకవేళ ఈ కన్నీటి పొర లేకపోతే పరిస్థితి ఏంటి? అప్పుడే డ్రై ఐ అనే సమస్య వస్తుంది. కళ్ళు పొడిబారిపోవడం, మంట పుట్టడం, చివరికి చూపు మీద కూడా ఎఫెక్ట్ పడే ప్రమాదముంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన కంటి ఆరోగ్యానికి ఈ కన్నీళ్లు ఎంత ముఖ్యమో. అయితే కన్నీళ్ల పని కేవలం కళ్లను క్లీన్ చేయడమేనా? అస్సలు కాదు. అసలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. మనం ఎమోషనల్గా ఏడ్చినప్పుడు మన బాడీలో ఏం జరుగుతుంది? అది మన మెంటల్ హెల్త్కి ఎలా మంచిదో ఇప్పుడు చూద్దాం. మనం ఎప్పుడైతే ఎమోషనల్గా ఏడుస్తామో మన బ్రెయిన్ కొన్ని స్పెషల్ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. వీటిలో 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి ఆక్సిటోసిన్, రెండోది ఎండార్ఫిన్. సింపుల్గా చెప్పాలంటే ఇవి ఫీల్ గుడ్ కెమికల్స్ అనమాట. మన శరీరానికి న్యాచురల్గా దొరికే పెయిన్ కిల్లర్స్ లాంటివి, మన మూడ్ని వెంటనే మార్చేసే బూస్టర్స్ లాంటివి. అందుకే చూడండి, బాగా ఏడ్చిన తర్వాత మనసులో ఏదో తెలియని భారం దిగిపోయినట్టు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దానికి కారణం ఈ కెమికల్సే. సో ఇది బలహీనత కాదు, మన శరీరం తనను తాను హీల్ చేసుకునే ఒక న్యాచురల్, వండర్ఫుల్ ప్రాసెస్. రైట్. ఇప్పుడు ఈ టాపిక్లో ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ చూద్దాం. ఏడవడం విషయంలో అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య ఎందుకంత తేడా ఉంటుంది? చాలామంది ఇది కేవలం సొసైటీ వల్లే అనుకుంటారు, కాని దీని వెనకాల ఒక సాలిడ్ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మనం జనరల్గా చూస్తూనే ఉంటాం, అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఎక్కువగా ఏడుస్తారని. దానికి కారణం కేవలం వాళ్ళ పెంపకం, సొసైటీ రూల్స్ అనుకుంటాం. కానీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే దీని వెనుక హార్మోన్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయట. అమ్మాయిల శరీరంలో ప్రోలాక్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇది అబ్బాయిలతో పోలిస్తే వాళ్లలో దాదాపు 60% ఎక్కువ ఉంటుందట. ఈ ప్రోలాక్టిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఎమోషన్స్ని, ముఖ్యంగా ఏడవాలనే ఫీలింగ్ని ట్రిగ్గర్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇది కేవలం మనసుకు సంబంధించిన విషయం కాదు, మన బయాలజీలో ఉన్న తేడా అన్నమాట. సో ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నాం? కన్నీళ్లు అంటే కేవలం ఉప్పునీళ్లు కాదు. అవి మన కంటికి ప్రొటెక్షన్ ఇచ్చే షీల్డ్స్, మన మనసులోని స్ట్రెస్ని తగ్గించే హీలర్స్, ఇంకా మన హార్మోన్స్ కంట్రోల్ చేసే ఒక కాంప్లెక్స్ సిస్టమ్. ఇవన్నీ కలిపి మనకు ఒకే ఒక్క విషయం క్లియర్గా చెప్తున్నాయి: ఏడవడం అనేది అస్సలు బలహీనత కాదు. అది మన బాడీ తనలో పేరుకుపోయిన స్ట్రెస్ని, టాక్సిన్స్ని బయటకు పంపించుకుని ఫిజికల్గా, మెంటల్గా తనంతాను క్లీన్ చేసుకునే ఒక న్యాచురల్ ప్రాసెస్. చెప్పాలంటే మన బాడీకి అదొక రీసెట్ బటన్ లాంటిది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిసాక కన్నీళ్లని చూసే మన పద్ధతి కొంచెమైనా మారుతుందేమో. అవి బలహీనతకు కాదు, మన శరీరం తనంతాను బాగు చేసుకునే ఒక అద్భుతమైన శక్తికి చిహ్నం. బహుశా ఇకపై ఎవరైనా ఏడుస్తుంటే దాన్ని ఓ కొత్త కోణంలో చూస్తామేమో.